హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రజాకార్ రిలీజ్కి రెడీగా ఉన్న ఈ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ. సో ఈ మూవీని డైరెక్ట్ చేసిన యాటా సత్యనారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన మాటలో తెలుసుకుందాం రండి. నమస్తే అండి. రజాకార్ రెవల్యూషన్ అసలు ఇలాంటి ఒక స్టోరీ పీరియాడికల్ స్టోరీ ఎంచుకోవడమే ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. మీ ప్రీవియస్ వర్క్స్ చూసుకున్నట్లయితే కూడా అంటే సీరియల్స్ కావచ్చు, ఆల్రెడీ యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ అబౌట్ దాట్. సో అన్నీ కూడా పీరియాడికల్గా హిస్టరీ బేస్డ్ ఉన్నాయి. ఎందుకలా? అలానే ఏం లేదు. మామూలుగా ఏంటంటే నాకు ఎప్పటికప్పుడు డిఫరెంట్ జానర్స్ చేయడమే ఇష్టం. ఆ టీవీలో కూడా నాకు అలా సెట్ అయింది. ఎప్పటికప్పుడు నేను మైథలాజికల్ చేసిన, ఫోక్లోర్ చేసిన, ఫ్యాంటసీ చేసిన, పీరియాడిక్ చేసిన, లవ్ స్టోరీస్ చేసిన, ఫ్యామిలీ స్టోరీస్ చేసిన, యాక్షన్ స్టోరీస్ చేసిన. అంటే సీరియల్ అంటే జస్ట్ ఒక ఫ్యామిలీ స్టోరీస్ లాగానే ఉంటుంది. బట్ నాకు అలా కాదు, నాకు రకరకాల అవకాశాలు వచ్చినాయి, అలా చేయడం ఇష్టం. లక్కీలో నా ఫస్ట్ సినిమా కూడా అలాంటి సబ్జెక్ట్ చేసుకునే అవకాశం దొరికింది కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. అండ్ రజాకార్ రెవల్యూషన్ అనేది ఒక హిస్టారికల్ మూమెంటే అని చెప్పాలి. బట్ ఒక మంచి పాయింట్ తీసుకొచ్చి అందరికీ తెలియజేసేలాగా మీరు ముందుకొచ్చారు. దట్స్ రియలీ ప్రౌడ్ మూమెంట్ చెప్పాలంటే. బట్ ఈ స్టోరీ ఎంచుకోవడానికి రెగ్యులర్ క్వశ్చనే, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఎక్కడి నుండి ఈ థాట్ వచ్చింది? అంటే అదే మా ప్రొడ్యూసర్ నేను ఇద్దరం కూర్చొని మనం ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఏ సినిమా చేద్దాం, ఎలాంటి సినిమా చేద్దాం అంటే ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు, మన ప్రాంతానికి ఒక ఘన చరిత్ర ఉంది కదా, దీని మీద చేద్దాం అనుకోవడం. నారాయణరెడ్డి గారు కూడా, గూడూరు నారాయణరెడ్డి గారు మా ప్రొడ్యూసర్, ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన తను అయి ఉండడం, నేను ఈ ప్రాంతానికి సంబంధించిన అయి ఉండడం, ఇద్దరం ఒక రకంగా చెప్పాలంటే ఆ హిస్టరీతో మా ఫ్యామిలీస్ బాధితులు అయి ఉండడం ఏదో రకంగా. దానివల్ల ఏంటంటే ఇదే సబ్జెక్ట్ చేద్దాము అనుకున్నాం, అదే సబ్జెక్ట్ చేసాం. అండ్ అంటే ప్రొడ్యూసర్ గారు మీరు కలిసి ఇది డిసైడ్ అయ్యారు అంటే, లేదా ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యి అంటే ఇలాంటి ఒక స్టోరీ చేద్దామని ప్రొడ్యూసర్కి ఏమన్నా చెప్పడం అండ్ దెన్ నో? లేదమ్మా, అంటే మామూలుగా రెగ్యులర్గా ఒక ప్రొడ్యూసర్ సినిమా చేద్దాం అనుకొని ఒక డైరెక్టర్ని, ఒక హీరోని అలా సెట్ చేసుకోవడం, లేదు ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ చేసుకొని ప్రొడ్యూసర్ని, హీరోని కలవడం, ఇలా ఉంటుంది. మాకు అలా కాదు. మీ ఇద్దరం ఆల్రెడీ గతం నుంచి పరిచయం మా ఇద్దరు కాబట్టి, జస్ట్ లైక్ బ్రదర్స్గా మేము రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళం కాబట్టి, మన కాంబినేషన్లో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఇలా చేద్దామని మాటల్లో డిస్కషన్లో వచ్చి అలా ఈ సినిమా ముందుకు వచ్చింది తప్ప నేనేదో ఫైల్ పట్టుకొని తిరిగింది కానీ అతనేదో సెట్ చేద్దాం అనుకున్నది కానీ కాదు. బట్ రజాకార్ సినిమా మీద చేయాలన్న ఉద్దేశం ఒక రకంగా చెప్పాలంటే నేను కొంచెం బ్యాక్ స్టెప్ వేసినా కూడా ప్రొడ్యూసర్ గారు స్ట్రాంగ్గా ఉండి లేదు చేద్దామని ముందుకు నడిపించారు. ఎస్. అండ్ ఇలాంటి ఒక స్టోరీకి కాస్టింగ్ విషయంలో చాలా వరకు మనకి ఇబ్బందులే ఉంటాయి. బికాజ్ జస్టిఫై చేసే క్యారెక్టర్స్ని మనం తీసుకోవాలి. సో మీరు కాస్టింగ్ విషయంలో ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేశారా? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారంటారా? ప్రాబ్లమ్స్ ఏం లేదు. కాస్టింగ్ చేసేటప్పుడు మామూలుగా ఏంటి, కొంచెం ఏదన్నా ఒక స్టార్ హీరో ఉంటే ఎలా ఉంటుంది, కొంచెం మార్కెట్ ఉన్న హీరో ఉంటే ఎలా ఉంటుంది అని బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకనొక టైంలో ఆలోచించిన మాట వాస్తవం. ఆలోచించినప్పుడు ఏంటంటే మాకు సెట్ అవ్వాలి. సెట్ అవ్వకపోవడానికి అంటే ఒక సో హీరో దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ఆ హీరోకి ముందు నుంచి తనతో జర్నీ చేసి ఉండాలి, కథ ఏంటో తెలిసి ఉండాలి, ఆ కథ అతను అనుకున్నాక ఇద్దరి మైండ్ సెట్ కలిసి డైరెక్టర్ హీరో కలిసి ఆ కథ ఓకే చేసుకుంటే ఇంత జరగాలి. మాకేంటంటే మేము రెడీమేడ్గా వెళ్ళి సార్ ఈ క్యారెక్టర్ ఉంది చెయ్యాల్సిందే, అది ఆయన ఏం చెప్పినా మార్చడానికి లేదు. ఇంకా ట్రూ హిస్టరీ, ట్రూ స్టోరీ కాబట్టి అట్లాంటప్పుడు కొన్ని చోట్ల ఇంకోటి హీరోలకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ రీల్ టు లాస్ట్ రీల్ మొత్తం నేనే ఉండాలి అనేది ఇది ఉంటుంది కామన్గా కథానాయకుడికి. ఈ సినిమాకి అది లేదు కాబట్టి, ఇది ఒక హిస్టరీ కాబట్టి, ఎపిసోడిక్ స్టోరీ కాబట్టి అది మాకు కుదరలేదు. ఎప్పుడైతే అది కుదరలేదో లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించొద్దు అని నెక్స్ట్ మన కథకి ఆ ఒరిజినల్ క్యారెక్టర్కి, ఒరిజినల్ ఫైటర్కి దగ్గరగా ఎవరుంటారు, ఆ హావభావాలు కానీ అతని మొత్తం అతని ఆ లుక్ ఎలా ఉంటుంది, దగ్గరగా రీచ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు, దాన్ని ఎతకడం స్టార్ట్ చేసినాం. అట్ ది సేమ్ టైం అప్పుడే మనం వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇండియా మొత్తంలో ఏ భాషకి వెళ్ళినా కూడా వాళ్ళు ఆ లోకల్ ఫీలింగ్ కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ఏంటంటే ఆల్ సౌత్ లాంగ్వేజెస్ నుంచి ప్రతి లాంగ్వేజ్లో ఒక ఆర్టిస్ట్ని చూస్ చేసుకున్నాం. మరాఠీలో, హిందీలో కూడా చూస్ చేసుకుని అందరు మొత్తం ఇండియా వైడ్ ఏ భాషకి వెళ్ళినా ఒక మనాడు ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. అలా ప్లాన్ చేసుకున్నాం. యా, ట్రైలర్ కంగనా రనౌత్ రిలీజ్ చేసినట్టున్నారు. సో ఆవిడ రియాక్షన్ ఏంటి, అసలు ఆవిడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఆవిడ యాక్చువల్లీ ఫస్ట్ మేము వెళ్ళి అడిగినప్పుడు తనకంత ఇష్టం లేకుండా, ఎందుకంటే ఎవరని తెలియదు కాబట్టి టక్కున వచ్చి ఎవరో
సౌత్ నుంచి వచ్చి నార్త్లో ట్రైలర్ లాంచ్ చేయమనంటే ఎవరు మాత్రం చేస్తారు, అది లేకుండే. తర్వాత ప్రొడ్యూసర్ గారు పర్సనల్గా కలిసి మా కంటెంట్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఆవిడప్పుడు ఓకే ఇది హిస్టరీ లాగా ఉంది కదా అలాంటి చేస్తే తప్పే ఉంది. ఆవిడ అట్లాంటి సబ్జెక్టులు అయినా ఆవిడ కూడా స్వతహాగా ఇష్టం కాబట్టి ఆవిడ ఒప్పుకున్నారు. వచ్చిన తర్వాత ట్రైలర్ రిలీజ్లో ఆ ట్రైలర్ ప్లే చేయగానే ఆవిడ టక్కున లేచి డైరెక్టర్ గారు ఎవరు అన్నారు. అనగానే మా ప్రొడ్యూసర్ గారు తనే డైరెక్టర్ అన్నారు. లేచి వచ్చి ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు అప్రిషియేట్ చేశారు. అక్కడ ఉన్నంతసేపు ఎంతసేపు మీరు ఫస్ట్ సినిమానా బాగా చేశారు, అది అలా ఉంది, ఇది తను మాట్లాడుతూనే ఉన్నారు నాతో, ఇక్కడ పక్క తిరిగి చెవులో మాట్లాడుతూనే ఉన్నారు, అంత బాగా అప్రిషియేట్ చేశారు ఆవిడ. యా అండ్ ఈ మూవీ అంటే మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రాక్టికల్గా జరిగిన వాస్తవాన్ని చూపించడంలో మీరు ఎంతవరకు జస్టిఫై చేశారంటారు? అంటే మీ గ్రౌండ్ వర్క్ ఏ విధంగా ఉంది? 100% జరిగిన వాస్తవంగా చూపించారు. మన ప్రాజెక్ట్ మనం ఎప్పుడైతే ప్రెజెంట్ చేస్తామో యా ఆఫ్ కోర్స్ నేను 100% చేశాను జస్టిఫై అనిపిస్తుంది. బట్ మీ ప్రాజెక్ట్ మీతో పాటు చాలా మంది వేలాది మంది చూస్తారు కాబట్టి అది ఎంతవరకు యా పర్ఫెక్ట్ నేను చూపిస్తున్నాను. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి ఒకరి హిస్టరీ తీసుకున్నప్పుడు ఒక ఫైటర్ హిస్టరీ తీసుకుంటాం. ఉదాహరణకి క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్కి సంబంధీకులు కానీ ఆ క్యారెక్టర్ గురించి చదివి ఉన్న వాళ్ళు కానీ తెలుసున్న వాళ్ళు కానీ ఏమంటారంటే అలా లేదు ఇలా జరిగింది అనే అవకాశం ఉంది. నాకేంటంటే ఆ క్యారెక్టర్లో 100 పాయింట్స్ ఉంటే నా కథకి ఏ 10 పాయింట్స్ కావాలో ఏ 5 పాయింట్స్ కావాలో అవే చూస్ చేసుకుంటాను నేను. నా కథ రజాకార్, ఆ క్యారెక్టర్ కథ కాదు. నా కథ రజాకార్ కథ. ఈ రజాకార్ కథలో ఆ క్యారెక్టర్ ఎలా ఇంక్లూడ్ అయ్యింది, అందులో నాకు ఎంత అవసరం, నేను తీసుకున్న థ్రెడ్కి నేను అంతవరకు న్యాయం చేయగలను. కాబట్టి ఎవ్వరూ కూడా ఇది తప్పు చేశావు అని చెప్పలేరు. నేను 100 మంది మధ్యలో డిబేట్ పెట్టినా కూడా నేను చెప్తాను ఇది తప్పు అని ప్రూవ్ చేస్తే నేను దేనికైనా రెడీ, అందులో గ్యారంటీ అన్నట్టు. యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఒకటి ఎప్పుడంటే అప్పటి నుంచి రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర చాలా చోట్ల బతుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వారసులు కొడుకులు మనవాళ్ళు వాళ్ళ ద్వారా విన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ రీసెర్చ్ చేసి చేసినాయి కాబట్టి అంతా వాస్తవంగా 100% ట్రూ స్టోరీ అని వస్తున్నది. మేబీ ఫస్ట్ ఇదే మూవీ అనుకుంటా, లాస్ట్ కూడా ఇదే అనుకుంటా. వా వండర్ఫుల్. ట్రైలర్లో కొంచెం వైలెన్స్ అయితే చాలా ఎక్కువ కనిపించింది. యా మీరు వాస్తవాన్ని చూపించాలంటే అది ఉండాల్సిందే. బట్ సెన్సార్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఏంటి అసలు అక్కడ నుండి? అదే అంటే వైలెన్స్ అంటే స్టోరీ వైలెన్స్, వాళ్ళు క్రియేట్ చేసిందే వైలెన్స్. అయితే ఏంటంటే సెన్సార్ నుంచి నాకు హిస్టరీకి సంబంధించిన అడ్డంకులు ఏమీ రాలేదు. ఎందుకంటే నేను హిస్టరీని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయలేదు, పక్కదారి పట్టించలేదు, తప్పు చెప్పలేదు. వాళ్ళు నన్ను అడిగారు, నేను చెప్పిన ప్రతిదానికి ప్రూఫ్స్ అడిగారు, అన్నిటికీ ప్రూఫ్స్ చూపించాను. కాబట్టి ఏంటంటే వాళ్లకు రూల్ ప్రకారం సెన్సార్ ప్రకారం సినిమాటిక్గా ఏదైతే కొంచెం చూపించకూడదు సెన్సార్ చేయాలని రెగ్యులర్ సినిమాకి ఎలా అయితే చేశారో నాకు అదే చేశారు. అంతే తప్ప హిస్టరీగా వాళ్ళేమీ అడ్డుపడలేదు, నేను ఎక్కడ తప్పు చెప్పలేదని వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. సో మీరు ఇప్పుడు చెప్పారు లైక్ మీ దగ్గర అంటే వాళ్ళు ప్రూఫ్స్ అడిగితే నేను దానికి మించి ఎక్కువ చూపించానని. ఇన్ఫ్యాక్ట్ మీ వీడియోస్లో కూడా నేను విన్నాను ఈ విషయం. అంటే దీనికోసం మీరు చాలా వరకు ప్రాక్టికల్లీ వెళ్ళి వర్క్ చేసి ఉండాలి. సో ఈ రెవల్యూషనరీలో పార్టిసిపేట్ చేసిన ఆ పర్సన్స్ ఎవరినైనా మీరు మీట్ అయ్యారా పర్సన్స్ని? అంటే నేను ఇప్పుడు మీట్ అవ్వలేదు, కానీ యాజ్ ఎ జర్నలిస్ట్ ఉన్నప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ చాలా మందిని కలిశాను. నేను ఇలాంటి స్టోరీస్ చాలా రాశా గతంలో, వాళ్ళ మీద వాళ్ళ బయోగ్రఫీ వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకోవడం. సో అవన్నీ నా మైండ్లో ఉన్నాయి. నేను రాసిన కటింగ్స్ కూడా ఉన్నాయి, పేపర్ కటింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు చిన్నపిల్ల, అప్పుడు అది జరిగినప్పుడు చిన్నపిల్లలు, నేను చిన్నపిల్లాడినయ్యా ఇట్లా జరిగింది మా ఊర్లో, ఇట్లా జరిగిందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఇక్కడ లోకల్ ఒక కూటిలో ఒక పెద్ద డాక్టర్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఉంటుంది. తర్వాత మన దాంట్లో కొందరు క్యారెక్టర్స్ని పెట్టాం, వాళ్ళ వారసులు ఉన్నారు, వాళ్ళందరినీ కలిసాం. తర్వాత కొన్ని గ్రామాలు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఆ గ్రామాల్లోకి వెళ్ళాం, ఆ గ్రామాల్లో ఏం జరిగింది తెలుసుకున్నాం. ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల చాలా రకాలుగా మొత్తం రీసెర్చ్ చేసి అన్ని ఇన్సిడెంట్స్ తెలుసుకొని మాట్లాడి 1-2 సార్లు అనుకొని చేసినాయి. సో మీరు గ్రామాల్లోకి వెళ్ళి మొత్తం ప్రాక్టికల్ వర్క్ చేశారంటే పర్సనలీ అంటే వర్క్ చేసేటప్పుడు చాలా వరకు మనం ఆల్రెడీ ఇన్స్పైర్ అయిపోయి ఉంటాం. సో పర్సనల్ లైఫ్లో
మీరు ఎలా ఇంపాక్ట్ అయ్యారు ఈ స్టోరీ తెలుసుకునే కొద్దీ, దీని గురించి ఇంకా రీసెర్చ్ చేసే కొద్దీ పర్సనల్ లైఫ్లో ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది కదా? చాలా అయ్యి ఉంటుంది. అంటే మనం నథింగ్ అసలు. అంటే వాళ్ళు ఎంత చేస్తే, ఎంత కష్టపడితే, ఆ కష్టాన్ని మనకు రాకుండా చూడడం కోసం ఎంత పోరాటం చేస్తే, ఎన్ని ప్రాణత్యాగాలు చేస్తే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. ఎక్కడో బ్రిటిష్ వాడు వచ్చాడు ఏదో చేశాడు అని మొత్తం దేశమంతా గగ్గోలు పెట్టింది, కానీ ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు పట్టించుకోలేదు. ప్రజలే ఆయుధాల్లాగా తిరగబడి స్వతంత్రం తెచ్చుకున్నారు. ఎవరో వచ్చి నడిపించలేదు, ప్రజలే వాళ్ళే నడిచారు. ఇది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి హిస్టరీస్ అన్నీ ఈ జనరేషన్ కంపల్సరీ తెలుసుకోవాలి. నాకు అదే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని రకాల టార్చర్లు ఉంటాయా, అసలు వీళ్ళు మనుషులేనా, ఇలా టార్చర్లు పెడతారా అని చాలా సందర్భాల్లో నాకు కళ్ళలో నీళ్ళు తిరిగిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, కోకళ్ళు ఉన్నాయి. అట్లా మై గాడ్. యా, ట్రైలర్లో ఆ హింస చూస్తుంటే నిజంగా ఇంత జరిగిందా, లేదా మనం వైబ్ కోసం అంత క్రియేట్ చేసామా అనే ఒక డౌట్ అయితే. నేను చూపించింది జస్ట్ 5%. ఓ మై గాడ్, జరిగింది చాలా 5% కూడా చూపించలేదేమో. సో ఇప్పుడు షూటింగ్ టైంలో ఇప్పుడు ఇలాంటి ఒక పీరియాడికల్ సినారియోస్ చేసేటప్పుడు హోల్ మూవీ ఇస్ దాట్ ఓన్లీ కాన్సెప్ట్ ఈస్. సో అలాంటి వైబ్, అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ తీసుకురావాలంటే చాలా చాలా కష్టం. సో హౌ డిడ్ యూ మేనేజ్ దాట్ పార్ట్? ఏం లేదు, అంటే మామూలుగా ఒక సినిమా అనుకున్నప్పుడే కురువు అంతా కలిసిపోద్ది. అందరూ రీసెర్చ్ చేసే టీం ఉంటుంది, హెచ్ఓడీస్ అందరూ వర్క్ చేసి ఉంటారు. మనం ఆర్టిస్టులను కూడా అందులోకి పరకాయ ప్రవేశం చేపిస్తాం. అలాంటి ఆర్టిస్టుని మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఆ సెట్ చేసాం. కాబట్టి ఏంటంటే టోటల్గా నాకు లక్కీలు ఏంటంటే, నాకున్న నా టీము కానీ నా ఆర్టిస్టులు కానీ అందరూ లోతు, ఏదో వచ్చామా ముఖానికి రంగేసుకున్నామా వెళ్ళిపోయామని కాకుండా లోతుగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసిన వాళ్ళే. కాబట్టి ఏంటంటే నాకు ఎక్కడ కూడా ఏదో సినిమా చేస్తున్నాను, సినిమాటిక్గా ఉందా నా ఫీలింగ్ రాలేదు. అందులోకి వెళ్ళిపోయాం, టోటల్ టీం కానీ మేము కానీ అందులోకి వెళ్ళిపోయాం. అండ్ అనసూయ గారి విషయానికి వస్తే, ఎస్, తన క్యారెక్టర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ టోటలీ డిఫరెంట్ హియర్. సో ఐ థింక్ ఇది ఒక మంచి మైల్ రాయి ఇస్తుంది అనుకుంటా తనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హర్ ఎగ్జాక్ట్ రియాక్షన్స్ మీరు నాకు చెప్పాలి. ఏడ్ చేసింది తన స్టోరీ. మామూలుగా ఒక 10 minutes నాకు చెప్పండి సార్ అని చెప్పి 2.5 hours కూర్చుంది నాతో పాటు. ఆవిడ ఇంకా ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అది ఇది చేస్తూ ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేసి, నేను ఇక్కడే పుట్టాను నాకు తెలియకుండా ఇంత ఉందా అని తను ఫీల్ అయిపోయి ఏడ్ చేసి బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే ఆ తర్వాత ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్నప్పుడు నేను ఇలా చేస్తాను ఇది పెట్టుకుంటాను మీకు ఓకేనా, మీరేంటి నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నానా, అంత ఇన్వాల్వ్ అయిపోయి. అందుకని ఏంటంటే నాకు ఆవిడ వర్కింగ్ డేస్ 1 గంట కూడా పెరగలేదు. ఎంత అనుకున్నాను అంతే వర్కింగ్ డేస్లో చేయగలిగాను, అంతే ఇన్వాల్వ్ అయి చేసింది తను. అందుకనే ఈరోజు ఆ సాంగ్లో ఆ ఎక్స్ప్రెషన్స్ మీకు కనిపిస్తుంటే నిజంగానే అక్కడ ఆ క్యారెక్టరే ఉందా అనసూయ గారు కాకుండా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలిసిన అనసూయ గారు కొంచెం గ్లామర్గా అవన్నీ ఉన్నాడని అందరు మర్చిపోవడమే కాదు. అప్పుడు కొందరు నాకు చెప్పారు మీలాంటి కామెంట్స్ కూడా, అమ్మ మిమ్మల్ని తప్పు అర్థం చేసుకున్నాం, రాంగ్ కామెంట్ చేసాం, ఇక నుంచి చేయం, ఐఎమ్ సారీ అని చెప్పిన కామెంట్స్ కూడా వచ్చినాయి అని విన్నాను నేను. ఈవెన్ తను కూడా మీరు రజా గారి నుంచి అసలు నా మూడ్ మారిపోయింది, నేను రజా గారికి ముందు రజా గారి తర్వాత అన్నట్టు ఉంటుంది అనేది మొన్న ట్రైలర్ రిలీజ్లో చెప్పింది తను. సో అంత ఇన్వాల్వ్ అయ్యింది. ఆవిడే కాదు అందరూ, ప్రేమ గారు అంతే. ప్రేమ గారిని అయితే రెయిన్ ఎఫెక్ట్ పెట్టేసి మొత్తం రెయిన్లో 6 రోజులు తడిపేసి 6 రోజులు తడుస్తూనే ఉంటాను. ఇంకా టోటల్గా చేతులు ఇలా ఐస్ కట్టిపోయింది, అట్లా అయిపోయింది. ఇట్లా చలికి ఇట్లా చలికాలం అది మొత్తం రెయిన్ ఎఫెక్ట్. ఆ చలికి ఆ నాగలి లేపాలి, మామూలుగానే లేపాలి, దానికి తోడు ఆ ఐస్లో 6వ రోజు లేపాలి. అది ఇలా ఉన్నాయి. కానీ షార్ట్ చెప్పగానే ఆవిడకి షార్ట్ కట్ చెప్పగానే టక్కున వేణీళ్ళు తెచ్చిపోయడం, షార్ట్ అయిపోగానే వేణీళ్ళు తెచ్చిపోవడం, మళ్ళీ షార్ట్లోకి రాగానే మళ్ళీ తడిపేసేయడం. ఆవిడ వేడి చలితో అట్లా ఉండిపోయారు అంతే. ఈవెన్ ఇంద్రజయ్ గారు అయితే అక్కడ ఉన్న ఆవిడ చేసిన ప్లేస్లో మొత్తం రాళ్ళు ఉంటాయి, చెప్పులు లేకుండా నడవాలి. ఆ చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ అందులో నడుచుకుంటారు. సార్ పర్లేదు సార్ నేను వస్తాను సార్ అంటే, లేదా నేను షార్ట్ ఏమన్నా అవసరం లేదు సార్ నాకు, మీరు ఎలా కావాలో పెట్టేసుకోండి. అందరూ అలా ఇన్వాల్వ్ అయిపోయారు. సో అందరూ జస్టిఫై చేశారు అసలు చెప్పాలంటే క్యారెక్టర్కి. సో ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ డెబ్యూ మూవీనే చాలా డేరింగ్ స్టెప్ అసలు, దాంట్లో కూడా ఇన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. మనం మన నార్త్లో మిగతా ముందుకు అడిగినట్టు కంగనా చేసిన తర్వాత, ఆవిడ కంగనా గారు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత నాకు మన తెలుగు కన్నా నార్త్ ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి. నా విపరీతంగా. తర్వాత అక్కడ ప్రతి వాళ్ళు రివ్యూ చెప్పుకున్న వాళ్ళు, ఫోన్ పట్టుకొని కొంచెం సోషల్ మీడియాలో అవేర్నెస్ ఉన్న వాళ్ళకు అందరూ దీని మీద ఏదో ఒక రివ్యూ చెప్పారు.
తర్వాత మరాఠీ ఇక్కడ నుంచి కూడా మా దగ్గర ఏదైనా ఈవెంట్స్ చేయండి అని నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఔరంగాబాద్ నుంచి, బీడ్ నుంచి, అటు సైడ్ నుంచి. చాలా రెస్పాన్స్ ఉంది. కర్ణాటకలో బాగా రెస్పాన్స్ ఉంది. ఈవెన్ మలయాళంలో కూడా ఉంది రెస్పాన్స్. తమిళ అంటే మేము వెళ్ళి ఈవెంట్ చేసాం, మలయాళం ఇంతవరకు ఈవెంట్ చేస్తాం. కానీ మలయాళం కూడా ఆల్రెడీ ఒక ట్రైలర్ రిలీజ్ చేసి జస్ట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాం. అక్కడి నుంచి ఫుల్ రెస్పాన్స్ ఉంది. ఓకే, టోటల్గా అంటే ఒకటి కంటెంట్ బాగా కనిపిస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, దగ్గర అవుతారు. అది ఇంకొకసారి ప్రూవ్ అవుతుంది ఈ విషయంలో. యా. సో ఈ రెవల్యూషన్లో ఎవరైతే కీ రోల్స్ ప్లే చేశారో, ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ మెయిన్ ఫైటర్స్ ఆ రోల్స్ గురించి ఏమైనా మీరు రివీల్ చేయగలుగుతారా? అంటే రివీల్ చేయదలుచుకోలేదు, బట్ ఒక్కొక్క పేరు రివీల్ చేస్తున్నాం. ఇప్పటివరకు రివీల్ అయిన దాంట్లో చాకలి ఐలమ్మ గారు రివీల్ అయ్యారు. చాకలి ఐలమ్మ క్యారెక్టర్ ఉంది. ఇంకా మిగతా ఎవరు రివీల్ చేయలేదు కాబట్టి ఎవరి పేరు చెప్పను. అవును. సో ఆ ట్రైలర్లో చూసిందే ఇక అదే చూసి సర్దుకోవాలంటారా? 15 లేదు థియేటర్కి వచ్చే టైంకి ఇంకొక 2-3 రివీల్ చేయదలుచుకున్నాము. ఉదాహరణకి మఖనంద్ దేశపాండే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ క్యారెక్టర్ అని తెలిసిపోతుంది. మేము చేయకపోయినా ట్రైలర్లోనే తెలిసిపోతుంది. తర్వాత రాజార్జున్ తెలిసిన వాళ్ళకి అతను కాసిం రజ్వీ క్యారెక్టర్ అని తెలిసి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫ్రాంక్లీ చెప్పాలంటే తెలీదు, నాకైతే తెలీదు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేమ్ వినగానే చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి అని చూస్తే ఇది ఒక ఆల్రెడీ రెవల్యూషన్ విచ్ ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఇట్ హ్యాపెండ్. అండ్ దాంట్లో మళ్ళీ క్యారెక్టర్స్ ఇలాగా చాలా కీ రోల్ ప్లే చేశారు. ఇంత ఫైట్ జరిగింది. వెరీ ఇన్స్పిరేషనల్ అసలు చెప్పాలంటే. అండ్ ఓవరాల్గా అసలు సెట్స్లో మీరు ఎక్కడ షూట్ చేశారు, అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వాలంటే హిస్టారికల్ ప్లేసెస్కే వెళ్ళారా, ఏంటి అసలు ఆ షూటింగ్ ప్రాసెస్? టోటల్ సెట్స్ అమ్మ, మొత్తం సెట్స్ వేసాము. దాదాపు ఒక 5 విలేజ్లు, తర్వాత ఒక మజిల్ సెట్, ఒక ఏమంటారు బావి, అగ్రికల్చర్ బావి, పొలాలు, ఇవన్నీ కూడా ఫిలిం సిటీలో సెట్స్ వేయడమే. ఎక్కడ బయటికి వెళ్ళడానికి కుదరలేదు. ఆ విలేజెస్ అని ఇప్పుడు మోడర్న్గా తయారైపోయినాయి కాబట్టి 1947, 48, 45 అంటే ఇప్పుడు కనిపించవు. అప్పుడు ఏమన్నా పూరి గుడిసెలు, గుండ్రటి పెంకుటీన్లు, కుమ్మరి పెంకు అంటారు, అంతే తప్ప అంతకంటే పెద్దగా ఉండేవి కావు. కాబట్టి అన్నీ సెట్స్ వేసాము. మొత్తం ఫిలిం సిటీలోనే చేసాము. ఒక మహల్ మాత్రం, రాజు ప్యాలెస్ మాత్రం మైసూర్ వెళ్ళాము. కొంచెం అగ్రికల్చర్ ఫీల్డ్స్ కొన్ని ఇక్కడ భువనగిరి సైడ్ చేసాం, అంతే. యా, మీ గురువు గారు రాఘవేంద్రరావుకి చెప్పినప్పుడు అసలు ఆయన రెస్పాన్స్ ఏంటి? షాక్ అయ్యారు ఆయన. ఇంత పెద్ద కథ ఏంట్రా అన్నారు. అంటే మేము మామూలుగా లైటర్ విన్ చేస్తాం, ఒక లవ్ సబ్జెక్ట్ చేస్తాం, ఈ మూడ్లో ఉంటాం కదా. అఫ్కోర్స్ నేను కొంచెం డిఫరెంట్గా వెళ్తాను, తనకు తెలుసు. కానీ ఇలాంటి సబ్జెక్ట్ అన్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, మనం చరిత్ర తీస్తున్నాము, మంచి చెడులు అన్నీ ఉంటాయి, బట్ మంచి మాత్రం బాగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ జాగ్రత్త పడు. బట్ చరిత్ర ఎవరో ఒకరు చెప్పాలి, అది నీకు రావడం నీ అదృష్టం, నాకు కూడా గౌరవంగా ఉంది అని చెప్పారు ఆయన. అందుకనే ఆయన మొన్న ట్రైలర్ రిలీజ్లో కూడా అన్నారు, ట్రైలర్ చూసిన తర్వాత ఇక నుంచి ఇలాంటి హిస్టరీ తీయాలంటే యాటా దగ్గరికి రావాలి, అన్నమయ్య లాంటి సినిమాల దగ్గర తీయాలంటే నాయకుడు రావాలి అని కామెంట్ చేశారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అసలు. అండ్ పొలిటికల్ పార్టీస్ నుండి ఎటువంటి ఏమన్నా కాల్స్ రావడం, ప్రెషర్, ఏదన్నా అప్రిషియేషన్స్ ఉన్నాయి. అంటే మీడియా ముందు ఏం మాట్లాడినా నాకు ఆల్ పొలిటికల్ పార్టీస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇట్లా ఫ్రెండ్స్, ఆల్ పార్టీస్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి పర్సనల్గా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వాళ్ళు ఉన్నప్పుడే చాలామంది గ్రూపులుగా ఫోన్ చేశారు. కాంగ్రెస్ నుంచి ఫోన్ చేశారు, ఈవెన్ టీడీపీ నుంచి ఫోన్ చేశారు. వైసీపీకి నాకు ఎవరు సంబంధం లేదనుకోండి, అది ఆంధ్ర పార్టీ కాబట్టి. నాకు అన్ని ఈవెన్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. అన్ని పార్టీల నుంచి అప్రిషియేషన్ ఉన్నాయి. రాజకీయంగా ఎవరు ఏది మాట్లాడేది బయటికి మాట్లాడుతున్నారు. వాళ్ళు కొందరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు, కొందరు వాళ్ళ సిద్ధాంతపరంగా మాట్లాడతారు, కొందరు రాజకీయ పరంగా మాట్లాడతారు. ఢిల్లీ పెద్దలకి ఏమైనా చూపించే ఆలోచన ఉందా? చూపిస్తున్నాను. డేట్ కూడా ఫిక్స్ అయింది. నేను కరెక్ట్ మళ్ళీ చెప్తాను, ఈ వీక్లో చూపిస్తున్నాను. సో కంప్లీట్లీ మనం ఒక రెవల్యూషన్ని కంప్లీట్గా దీంట్లో చూసి వచ్చి అంటారు. ఎందుకంటే ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది, పార్ట్ 1, పార్ట్ 2, రజాకార్, అట్లాగే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఆర్ ద హోల్ మూవీ ఈజ్ ఇన్? నాకు చేయాలని లేదు. 10 పార్ట్స్ తీయొచ్చు, ఒకటి కాదు, 10 పార్ట్స్ తీయమన్నా తీస్తాను నేను. 10 పార్ట్స్ తీయొచ్చా? ఈజీగా తీయొచ్చు. ఇప్పుడే కథ చెప్తా, 10 కథలు నువ్వు ఓపిక కూర్చుంటే 10 కథలు చెప్పేస్తా, 10 సినిమాలకు చెప్పేస్తా, ఇంకేమైనా ఉందా కూడా చెప్పేస్తా. అది ప్రాబ్లం కాదు. కానీ ఏంటంటే నాకేంటంటే జానర్ మారాలి. ఇంకా ఎంతసేపు ఉన్నా అవే ఉంటాయి, అదే ఉంటాయి. కాబట్టి నాకు పర్సనల్గా జానర్ మారాలని ఉంటుంది కాబట్టి చేయను తప్ప. అంత కథ ఉంది. ఎందుకంటే 224 సంవత్సరాల చరిత్ర, అది నిజాం చరిత్ర. 1936 to 1948 రజాకారి చరిత్ర. దాని ముందు ఏం జరిగింది, వెనకేం జరిగింది, అసలు రజాకారి ఎందుకు వచ్చింది, ఏ రాజు కాలంలో ఏం జరిగింది, 7 రాజులకు 7 కాలాలు ఉన్నాయి కదా, అక్కడే 7 సినిమాలు అయిపోయినాయి కదా. అట్లా కాబట్టి చాలా ఉంది. బట్ ఏదన్నా సిరీస్ చేయాల్సి వస్తే చేస్తాను తప్ప సినిమాగా ఇంకా నాకు చేయాలని లేదు నిజంగా చెప్పాలంటే. అంటే ఫర్దర్గా ఏం జరుగుతుందో తెలియదు, కానీ పర్సనల్గా నాకు మాత్రం నెక్స్ట్ జానర్ చేంజ్ చేయాలి. నేను ఒకే జానర్లో ఉండలేను, బోర్ కొడుతుంది నాకు.
నా ఫీలింగ్. నెక్స్ట్ జోనర్ అంటున్నారంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా అవకాశాన్ని బట్టమా నేను పాయింట్ స్టడీ చేసుకోవడం వరకే నా బాధ్యత. నాకు వచ్చే అవకాశం ప్రొడక్షన్ హౌస్ కానీ నెక్స్ట్ వచ్చే ఏదేమైనా ఒక హీరోతో చేయాల్సిందే, తప్పదు. మళ్ళీ ఇవే హిస్టరీస్ చేయలేం, ఒకసారి నడుస్తే తప్ప నడవలేదు. కాబట్టి ఏంటంటే దాని తగ్గట్టుగా నేను కొన్ని పాయింట్స్ రెడీ చేసుకొని ఉన్నాను, వచ్చే అవకాశాన్ని బట్టి స్టెప్ తీసుకుందామని. ఎస్. సో ఇప్పుడు ఈ మూవీ తీసేటప్పుడు రజాకర్ మూవీ మీరు ఫేస్ చేస్తున్న మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏం లేదు, దీన్ని ఎక్కడ మత గొడవ చూస్తారో, ఎక్కడ రాజకీయ సినిమాగా చేస్తారో, ఎక్కడ ఒక పాంప్లెంట్ లాగా చూస్తారో, జస్ట్ ఒక పార్టీ పాంప్లెంట్ లాగా చూస్తారో ఒక భయం వేసింది. బట్ నాకు అట్లాంటి ఫోన్లు నా కొందరు వెల్ విషర్స్ అదర్ పార్టీస్లో ఉన్న వాళ్ళు, ఎందుకు నీకు సత్యం నువ్వు లౌక్యంగా అందరితో బాగుంటావు అట్లా అన్న వాళ్ళు ఉన్నారు. బట్ నేనేమంటానంటే నేను హిస్టరీ కదా చూపించేది. నేను హిస్టరీ చెప్తున్నప్పుడు, జరిగిన కథని చెప్తున్నప్పుడు నువ్వు గూగుల్ చేస్తే ఉంటుంది. నువ్వు ఒక బుక్ చదివితే ఒక లైబ్రరీకి వెళ్ళి రజాకారాన్ని బుక్ తీస్తే 10 దొరుకుతుంది నీకు అక్కడ. నేను ఒక ఆర్డర్లో చెప్తున్నా అంతే, డిజైర్లో కాబట్టి దాన్ని ఓకే మంచి. ఇప్పుడు ప్రతి మనిషి నేను మంచి అనిపించుకోవాలని ఉంటుంది, ఏటా మాత్రం నేను 100% మంచి అనిపించుకోవాలని ఉంటుంది నా క్యారెక్టర్ అది. బట్ ఇక్కడ నాకేం జరిగిందంటే, ఓహో వీడు కూడా ఇలా ఏంటి అని ఇట్లా కామెంట్ చేసిన వాళ్ళు, నా ఫ్యామిలీని కామెంట్ చేసిన వాళ్ళు, నన్ను కామెంట్ ఇట్లా ఉన్నారు. అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ ఏంటంటే నాకు ఏదేమైనా ఫైనల్గా నాకు ధైర్యం ఎక్కువ. ఎప్పుడైతే ఏ మనిషి అయినా చేసేది కరెక్ట్ నిజము అనుకుంటాడో ముందుకెళ్ళగలడు. సో నేను అదే ఫిక్స్, నేను కరెక్ట్ చేస్తున్నా, నిజం చేస్తున్నా. అందుకనే ఏం చేస్తానంటే 1-2 సార్లు మొత్తం చెక్ చేసుకుంటాను. ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామా, ఎక్కడైనా తప్పు చెప్తున్నామా, ఎక్కడైనా అబద్ధం చెప్తున్నామా, ఎక్కడైనా కల్పితం చెప్తున్నామా, ఎక్కడా లేదు. కాబట్టి ఎవరిని నువ్వు పట్టించుకోకు అని ఫిక్స్ అయిపోయి అదే ఛాలెంజింగ్గా తీసుకుంది, ఇంకేం లేదు. ఎస్. అండ్ డిఓపి విషయానికి వస్తే దాని గురించి రమేష్, డిఓపి రమేష్ నాకు అంతకుముందు స్వర్ణఖడ్గం అని నాకు నా సీరియల్కి చేశాడు అతను. స్వర్ణఖడ్గం అనేది ఏంటంటే మనకు టోటల్గా సౌత్ నుంచి వచ్చిన అతిపెద్ద సీరియల్, అది 8 లాంగ్వేజెస్లో వచ్చింది, ఈటీవీ అండ్ కలర్స్ కాంబినేషన్లో, ఆర్కా మీడియా కాంబినేషన్. దానికి తను చేశాడు. అంతకుముందు తను రాజమౌళి గారి టీంలో సెంథిల్ గారికి సెకండ్ కెమెరామెన్. తను దాదాపు ఈగ నుంచి అనుకుంటాను, ఈగ మగధర నుంచి మొన్నటి త్రిబుల్ వరకు తను అక్కడ చేశాడు. సో మా ఇద్దరికి ఆర్కాలో ఒక పరిచయం, ఆర్కా మీడియాలో. అక్కడి నుంచి ఈ స్వర్ణఖడ్గం దీనికి కూడా అతన్ని పెట్టుకున్నాను. అతను 100% న్యాయం చేశాడు. ఈరోజు మీరు విజువల్ చూస్తున్నారు కదా, 100% న్యాయం చేశాడు. ఓకే, నాకు ప్లస్ అయ్యాడు బాగా. యా, అంటే ఇప్పుడు మూవీలో కంప్లీట్లీ మనం ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ పడిన కష్టాలే చూడొచ్చు అంటారా? ఇంకేమైనా లవ్ ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, లవ్ ట్రాక్స్, కల్పిత కథలు లేదు, ఆ రోజుల్లో ఈ లవ్ జరిగింది ఇలాంటివి లేవు. సినిమాటిక్ మసాలా లేదు, చరిత్రలో ఉన్న మసాలాని యాజిటీగా చూపించాం. కొంత సెన్సార్కి అడ్డుపడి వెనక్కి వెళ్ళాను తప్ప సెన్సార్ని దృష్టిలో పెట్టుకొని సినిమాటిక్ మసాలా, ఈ ప్రేమలు దోమలు ఇవి లేవు. ఇది ఇంకోటి, ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ కథ మాత్రమే కాదు, ప్రజల కథ, ప్రాంతాల కథ. నేను చెప్పేది అది ఫ్రీడమ్ ఫైటర్స్ అనే కాదు, ప్రజలు, ప్రాంతాలు. ఇక్కడ తెలంగాణలో మాత్రమే, ప్రపంచ దేశాల్లో తెలంగాణలో మాత్రమే, ఈ ప్రాంతంలో మాత్రమే ప్రజలే ఏకమై పోరాటం చేశారు. అది సపరేట్ హిస్టరీ. ఇది సో దగ్గర చెగువేరా ఉన్నాడు, అందరి ముందుకు నడిపించాడు. సో లెనిన్ ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, ఇట్లా కాదు, ప్రజలే ఆయుధాలలాగా మారి ఊర్లు కలిసి ఈరోజు మన 10 మంది కలిసి ఏమన్నా అయింది, పోదాం, మనం చంపుదాం, మన ఊరు బాగుపడుతుంది అనుకున్నారు. కాబట్టి ఇది ప్రజల కథ, ప్రాంతాల కథ. మీ మాటల్లో చాలా డెప్త్, అంటే యు ఆర్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్. అప్పటి కాలంలో బాగుంది లైఫ్ అని. సో రైట్ నౌ ఇప్పుడు ఈ జనరేషన్లో డెఫినెట్లీ వీ కెనాట్ సీ సచ్ ఫైటర్స్. బట్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్ జనరేషన్ పీపుల్? అంటే ఈ జనరేషన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన చుట్టూన్న నాయకులు ఏ మాటలు చెప్పినా, ఏ గుంపులు పెట్టినా, ఏ మీటింగులు పెట్టినా వాడి స్వార్థం కోసమో, వాడి రాజకీయ పార్టీ స్వార్థం కోసమో, అధికారం కోసమో చేస్తారు. కానీ మన పూర్వీకులు ఎవ్వరూ వాళ్ళ స్వార్థం కోసం చేయలేదు. మేము ఎక్కడైతే చనిపోతామో ఆ రక్తంలో నుంచి, ఆ రక్తంతో తడిచిన భూమిలో నుంచి మొలిచే మొక్కలు ప్రశాంతంగా ఉండాలి, కనీసం మేము చనిపోయినా పర్వాలేదు అని మన కోసం త్యాగాలు చేశారు. ఆ త్యాగాల్ని ఈరోజు నేను చూపిస్తున్నప్పుడు దీన్ని మన పూర్వీకుల త్యాగంగా, మన అస్తిత్వంగా, మన చరిత్రలాగానే చూడాలి. కానీ మత కోణంతో, బుద్ధి లేని ఉద్దేశంతో చూడొద్దు. అలా చూసే వాళ్లకు ఇది చెప్పి గుణపాఠం చెప్పాలి. ఇందులో నుంచి మంచిని తీసుకోవాలి. ఇలాంటి రజాకారులు మన పక్కన ఉంటే పక్కకు తోసేయాలి. ఇదే రాజు. వండర్ఫుల్ మెసేజ్ అండి, వండర్ఫుల్ మెసేజ్. అండ్ ఐ హోప్ అనే వర్డ్ అయితే యూజ్ చేయను. డెఫినెట్లీ ఇట్స్ అ సూపర్ డూపర్ హిట్ బికాజ్ ఇట్స్ వర్త్ వ్యాలిడ్ మూవీ. డెఫినెట్లీ సక్సెస్ పొందుతారు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతో వచ్చేస్తాను మేము మీ ముందుకి, నేను సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ మా. ఎస్.
చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.